హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక రాడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సారీ రాడ్ కాదు, నాట్ గురించి మాట్లాడుకుందాం. సో నిన్న నైట్ అయితే ఇండియాలో OnePlus ఒక రాడ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. దాని పేరే OnePlus Nord CE3 Lite. తెలిసిందే మనకి ఈ నాట్ సిఈలో సిఈ అంటే కోర్ ఎడిషన్ అనమాట. ఈ కోర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్స్ ని వీళ్ళు 20,000 రూపాయల లోపు తీసుకొస్తా ఉంటారు. లాస్ట్ టైం కూడా OnePlus Nord CE2 Lite అయితే లాంచ్ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ OnePlus Nord CE2 Lite కి CE3 Lite కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ ఉన్న OnePlus Nord CE2 Lite కి కొన్ని చేంజెస్ అండ్ అప్గ్రేడ్స్ అయితే చేసి CE3 Lite అయితే తీసుకొని వచ్చారు. వాటిలో ఫస్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అప్గ్రేడ్ చేశారని చెప్పాలి. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కాదు, డిస్ప్లే సైజ్ విషయంలో. సో నాట్ CE2 లో వచ్చరికి 6.59 ఇంచ్ డిస్ప్లే ఉంటే ఈసారి నాట్ CE3 లో వచ్చరికి 6.72 ఇంచ్ కి డిస్ప్లే సైజ్ అయితే పెంచారు. బట్ ప్యానల్ విషయంలో అట్లాంటి చేంజ్ అయితే లేదు, సేమ్ ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్గ్రేడ్ వచ్చరికి కెమెరాస్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. లాస్ట్ టైం 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటే ఈసారి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్గ్రేడ్ వచ్చరికి బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. లాస్ట్ టైం 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఈసారి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఈసారి కొద్దిగా డిజైన్ లో చేంజెస్ తీసుకొచ్చేసి కొత్త నాట్ CE3 Lite అయితే తీసుకొని వచ్చారు. ఒకసారి దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చూద్దాం. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసి వీళ్ళు పెట్టిన ప్రైస్ కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా, దీనికంటే ఇంకా ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఏమున్నాయి, వీటి గురించి అయితే ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నాట్ CE3 Lite లుక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. పర్సనల్ గా నాకు ఈ ఫోన్ లుక్స్ అయితే మాత్రం నచ్చినాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కానీ, ఆ బ్యాక్ సైడ్ ఆ ప్యానల్ కానీ ఓవరాల్ గా చూడడానికి కొద్దిగా ప్రీమియం అయితే ఉన్నాయి. సో OnePlus ఇచ్చే ప్రీమియంనెస్ అయితే ఈ ఫోన్ లుక్స్ లో అయితే మనకు కనిపిస్తుంది. బట్ లుక్స్ అంత ప్రీమియం గా ఉన్నా కానీ క్వాలిటీ ఏమో అంత ప్రీమియం అయితే కాదు. ఎందుకంటే ఇది మీకు ప్లాస్టిక్ బాడీ తోడు వస్తుంది అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా డ్రాగన్ టైల్ గ్లాస్ అయితే ఉంటుంది. సో చూడడానికి ప్రీమియం గా ఉన్నా కానీ ప్రీమియం గా బిల్ట్ అయితే కాలేదు ఇది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతే 6.72 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. IPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ప్రైస్ బడ్జెట్ లో ఈ IPS LCD డిస్ప్లే అనేది దీనికి పెద్ద నెగిటివ్ పాయింట్ లాగే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రైస్ లో వచ్చే మిగతా ఫోన్స్ అన్ని కూడా AMOLED డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తాయి. సో అట్లాంటప్పుడు దీంట్లో IPS LCD డిస్ప్లే ఉండటం అనేది మేజర్ మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ సెన్సర్. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ లో పనికొచ్చే కెమెరా, యూజ్ అయ్యే కెమెరా అయితే ఇది ఒకటే అని చెప్పాలి. దీంతో పాటు ఉన్న మిగతా 2 కెమెరాస్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అవి దేనికి పనికిరావు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసామంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు మంచి ప్రాసెసర్ అనే చెప్పాలి. డైలీ డే టు డే టాస్క్లు అయితే బాగానే రన్ చేస్తుంది, కానీ ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు ఆ ప్రైస్లో. పర్టికులర్గా ఆ ప్రైస్లో మీకు ఒకవేళ గేమింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం అసలు దీని జోలే పోవద్దు. ఎందుకంటే ఆ ప్రైస్లో దీనికంటే కూడా బెటర్ గేమింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంకో మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెసర్లో ఉన్న హార్డ్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఈ ప్రాసెసర్లో హార్డ్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే అంత గొప్పగా అయితే ఏమి ఉండదు. అందుకనే కెమెరా డిపార్ట్మెంట్లో కొద్దిగా మీరు గ్లిచెస్ అండ్ ఇష్యూస్ అయితే ఎక్కువ గమనించవచ్చు. అండ్ కొద్దిగా ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కూడా మీరు ఎక్కువ గమనించవచ్చు. అండ్ ఇంకో మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెసర్కు ఉన్న లిమిటేషన్స్ వల్ల మీరు కెమెరా నుంచి 4K వీడియో అయితే రికార్డ్ చేయలేరు. ఈ ఫోన్ స్పెక్స్ అయితే అండ్ ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసామంటే మొత్తం 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చరికి 8+128GB, దీని ప్రైస్ వచ్చరికి 19,999 ఉంటుంది. అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చరికి 8+256GB, దీని వచ్చరికి 21,999 అయితే ఉంటుంది. ఫస్ట్ సేల్ కి వచ్చరికి ఏప్రిల్ 11వ తారీఖు వస్తుంది. ఫస్ట్ సేల్ లో మీకు ICICI క్రెడిట్ కార్డ్ మీద 1,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ 1,000 రూపాయల డిస్కౌంట్ కూడా కలుపుకుంటే బేస్ వేరియంట్ మీకు ఎఫెక్టివ్ గా 18,999 ప్రైస్ కి అయితే వస్తుంది. ఓవరాల్ గా ఆ ప్రైస్ కి ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం సింపుల్ గా నేను చెప్పాలంటే వద్దనే చెప్తా. ఎందుకంటే ఆ ప్రైస్లో మీకు మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే AMOLED డిస్ప్లే లేకపోవడం, అదొక పెద్ద మేజర్ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ OnePlus బ్రాండ్లో ఉన్నంత ప్రీమియం లెస్ ఈ ఫోన్లో లేదబ్బా. ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అండ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మెయిన్ నాకు టర్న్ ఆఫ్ పాయింట్ అయితే అదే. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇవ్వలేదు. అండ్ కెమెరా ఏమన్నా గొప్పగా ఉండేది అంటే కెమెరాలో మీకు చాలా ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే వస్తాయి. అట్లీస్ట్ 4K వీడియో కూడా మీరు రికార్డ్ చేసుకోలేరు. ఏమన్నా పొడి చేసే పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే అది కూడా కాదు. ప్రాసెసర్ విషయంలో కూడా చాలా వరకు కాంప్రమైజ్ అయితే ఉంటుంది. సో ఓన్లీ ఒకవేళ మీరు OnePlus లవర్, మీకు ఖచ్చితంగా OnePlus నుంచే ఫోన్ కావాలి, OnePlus బ్రాండ్ నుంచే కొద్దిగా తక్కువ కాస్ట్లో ఫోన్ కావాలి, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఆక్సిజన్ వాయిస్ తోటి రావాలంటే మీరు ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు.
ఒకవేళ మీరు వన్ ప్లస్ లవర్ అయితే మాత్రమే. లేదు నేను వన్ ప్లస్కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, ఆ ప్రైస్ బడ్జెట్లో నాకు ది బెస్ట్ ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోవద్దు. ఆ ప్రైస్లో ఈ ఫోన్ కంటే కూడా ఈ ఐక్యూ Z7 అయితే చాలా మంచి చాయిస్ అయితే అవుతుంది. ఇది కూడా మీకు 19,000 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్లో ఇది అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తుంది. AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ తోడు వస్తుంది, అండ్ కెమెరాస్ కూడా ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాయి. నేను దీన్ని చెక్ చేస్తున్నా, ఒక వారం రోజుల్లో మీకు ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఆ ప్రైస్లో OnePlus Nord CE3 Lite తీసుకునే కంటే కూడా ఈ ఫోన్ని కన్సిడర్ చేయడం అయితే బెటర్ చాయిస్ అండ్ వర్తీ చాయిస్ అని చెప్పుకోవచ్చు. లేదు నేను OnePlus వీరాభిమాని, నాకు ఖచ్చితంగా OnePlus నుండే ఒక ఫోన్ కావాలంటే Nord CE3 Lite కూడా తీసుకోవచ్చు. అది ఎట్లాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అంటే డైలీ డే టు డే టాస్క్లు బాగా రన్ చేస్తే చాలు, జస్ట్ నార్మల్ కాల్స్ చేసుకోవడానికి, డైలీ యూట్యూబ్ చూసుకోవడానికి, వాట్సాప్ వాడుకోవడానికి పని చేస్తే చాలు. పర్టికులర్గా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ మీరు పెద్దవాళ్ళకి మంచి బ్రాండెడ్ ఫోన్, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్, డైలీ డే టు డే టాస్క్లు రన్ చేయడానికి ఒక ఫోన్ గిఫ్ట్ చేయాలనుకుంటే మీరు OnePlus Nord CE3 Lite అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కూడా నాకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రైస్. సో 18,000 19,000 అయితే ఈ ఫోన్కి అసలు అవసరం లేదు. సో వీళ్ళు బేస్ మోడల్ 8GB తీసుకురాకుండా ఒక 6GB మోడల్ బేస్ మోడల్ లాగా తీసుకొచ్చేసి బేస్ మోడల్ ప్రైస్ ఒక 16,000 రూపాయలు పెట్టుంటే మాత్రం చాలా బాగుండేది. సో ఎవరైతే నార్మల్ యూజర్స్ ఉంటారో, పవర్ యూజర్స్ కాకుండా నార్మల్ యూజర్స్, వాళ్ళకి సజెస్ట్ చేయడానికి, వాళ్ళు కన్సిడర్ చేయడానికి కూడా కొద్దిగా వాల్యూ ఫర్ మనీ చాయిస్ లాగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రైస్ 18,000 19,000 రూపాయలు పడడం వల్ల ఏమైందంటే ఆ నార్మల్ యూజర్స్, లైట్ యూజర్స్ ఈ ఫోన్ని కన్సిడర్ చేయాలన్నా కానీ ఆ ప్రైస్కి ఇది అంత వాల్యూ ఫర్ మనీ కాదు. సో నన్ను అడిగితే మీరు OnePlus వీరాభిమాన్ అయితే తప్ప ఆ ప్రైస్లో ఈ ఫోన్ని కన్సిడర్ చేయడం అయితే ప్రజెంట్ అయితే వేస్ట్. వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, ఏదైనా సేల్లో ఈ ఫోన్ ప్రైస్ అయితే తగ్గొచ్చు, కొద్దిగా తక్కువగా వచ్చి 16,000 రూపాయలకు 17,000 రూపాయలకు వస్తే అప్పుడు మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే OnePlus Nord CE3 Lite మీద. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా OnePlus Nord CE3 Lite తీసుకోవాలి అనుకుంటున్నాను అని మీరంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఆ ఫోన్ లింక్ అయితే ఇస్తా, అఫిలియేట్ లింక్ అయితే ఇస్తా, దాన్ని యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల నాకు ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకో విషయం, ఈ ఐక్యూ Z7 రివ్యూ అయితే మన ఛానల్లో తొందరలో వస్తుంది. అది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.